Morning to everyone. I want to thank and praise God for this wonderful opportunity God has given me to worship with you and see you all this morning. ఈ ఉదయ కాలమందు మిమ్మల్ని అందరినీ కూడా మీతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మా కుటుంబానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Scripture Union is not a new to this church. ఈ యొక్క మందిరానికి స్క్రిప్చర్ యూనియన్ అనేటువంటి సంస్థ కొత్తదేమి కాదు. But just I want to share a few things about Scripture Union. కానీ ఉదయ కాలమందు స్క్రిప్చర్ యూనియన్ గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాం. By the grace of God, Scripture Union came to India 128 years before. దేవుని మహాకృపను బట్టి 128 సంవత్సరాల క్రితం ఈ స్క్రిప్చర్ యూనియన్ సంస్థ భారతదేశం. The aim of Scripture Union is working with the churches. స్క్రిప్చర్ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశము సంఘములతో కలిసి పనిచేయటం. To make God's good news known to children, young people and family. దేవుని యొక్క మాటలు ఇదిగో యవనస్తులకి చిన్న బిడ్డలకి తెలపటం అనేది దాని ఉద్దేశం. And we want to connect all age group to meet God daily through prayer and Bible reading. ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో అనుదినము వాక్య పఠన ద్వారా ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉండాలనేది మా ఆశ. So main aim is to evangelism. ముఖ్యమైనటువంటి ఉద్దేశము సువార్త ప్రకటించడం. And then we want to encourage all age group to meet God daily through prayer and Bible reading. ఆ తర్వాత ప్రతి దినము కూడా వారు వాక్య పఠన చేస్తూ ప్రార్థనలో దినదినము కలిసి రావాలనేది మా ఆశ. Somebody asked a question like this. ఒకరిలాగా ప్రశ్నించారు. God has given you 2 eyes. దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చాడు. If I ask 1 eye, మిమ్మల్ని ఒకవేళ ఒక కన్ను ఇమ్మని అడిగితే which eye you will give you? మీరు ఏ కన్ను ఇస్తారు? Yes, we want both eyes. మనకి 2 కళ్ళు కావాలి. One is prayer, ఒకటి ప్రార్థన, another one is Bible reading. మరి ఒకటి వాక్య పఠన. Some people they will sincerely pray, కొంతమంది చాలా నమ్మకంగా ప్రార్థన చేస్తారు, but reading the word of God or meditating the word of God may be very less. కానీ వారు వాక్యం చదవటం కానీ పఠించడం కానీ చాలా తక్కువగా ఉంటుంది. Some people read Bible but they pray very less. కొంతమంది వాక్యం ఎక్కువ చదువుతారు కానీ ప్రార్థన తక్కువగా చేస్తారు. But Bible prayer and Bible reading is equally important. కానీ వాక్య పఠన అలాగే ప్రార్థన 2 కూడా సమంగా కావాలా. Dear congregations, we want to encourage you to encourage your children and young people to read the word of God daily. ప్రియమైనటువంటి వారలారా, మీ సంఘంలో ఉన్నటువంటి మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అనుదినము వారు వాక్య పఠన చేస్తూ ప్రార్థనలు ఉండాలనేది ప్రోత్సహించండి. So once again I want to thank all of you on behalf of Scripture Union again. ఈ ఉదయ కాలంలో స్క్రిప్చర్ యూనియన్ తరపున మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Esther Divakar is a state secretary for this Telangana. సహోదరి ఎస్తేర్ దివాకర్ గారు ఈ యొక్క తెలంగాణకు సెక్రటరీగా ఉంటున్నారు. So kindly pray for Scripture Union. This is our plea to this morning. కాబట్టి దయచేసి స్క్రిప్చర్ యూనియన్ గురించి మీ ప్రార్థనలో పెట్టుకోండి. ఇది ఈ ఉదయ కాలం ముందు మా విన్నపం మీ కొరకు. Because in Telangana we have only 3 workers. ఎందుకనగా తెలంగాణలో కేవలం 3 మాత్రమే పనివారు. But we have so many districts to be reached. కానీ అనేకమైనటువంటి జిల్లాలకు ఇంకా వెళ్ళవలసి ఉంది. My humble request to you, all of you, to pray for children worker. కాబట్టి దయచేసి మేము దీనంగా మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే పిల్లల మధ్య పనిచేసేటువంటి పనివారి కొరకై దయచేసి ప్రార్థించండి. Scripture Union encourage 5 to 7 years old kids to read these books every day. స్క్రిప్చర్ యూనియన్ సంస్థ 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి బాలుకులు చదవాలనుకుంటున్నాం. We have volume 1, 2, 3. మొట్టమొదటిది, రెండోది, 3 వాల్యూమ్స్ ఉన్నాయి. And next we have the age group is 8 to 12 years. మరొకటి 8 నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్నది. We call it as God and Me. దాన్ని దేవుడు నేను అని పిలుస్తున్నాం. This is for whole year devotion book. అది సంవత్సరం అంతా కూడా దైవ ధ్యానం కొరకు పనికొచ్చేది. For small children. అది చిన్న పిల్లలకు. Dear brothers and sisters, just I want to share my testimony here. ఈ ఉదయ కాలం ముందు సహోదరుని యొక్క సాక్ష్యం మీద పంచుకోవాలనుకుంటున్నారు. When my children was very small, సహోదరుని యొక్క బిడ్డలు చాలా చిన్న వయసులో ఉన్న my wife used to spend time with this book and Bible. సహోదరుని యొక్క భార్య ఈ యొక్క పుస్తకముతో ఆ బిడ్డలతో బైబిల్తో సమయం గడిపేది.
This book, I said, it will go up to 12 years. ఈ యొక్క పుస్తకం 12 సంవత్సరాల వరకు వాడచ్చు. So when she spent time with them, చిన్న పిల్లలతో సమయం గడుపుతున్నప్పుడు now they are grown up. వారు పెద్దవారయ్యారు. One is working in IT company. ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. Another one is finished his college. మరి ఒకరు కాలేజ్ ముగించారు. But we never ask them to read Bible or pray now. ప్రార్థన చేసుకోమని కానీ వాక్యం చదువుకోమని మేము చెప్పలేదు. The time we have invested when they were very small. చిన్నప్పుడు వారి మీద మేము పెట్టుకున్నటువంటి ఆ సమయం వెచ్చించినది Now it gives fruits for us. ఇప్పుడు పెద్దవారైనాక అది ఫలాలు ఫలిస్తుంది. I want to encourage all the congregation here. ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వారందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాం. You may have a children or grandchildren, whoever it may be. మీ దగ్గర బిడ్డలు ఉండొచ్చు లేదా మీకు మనవళ్ళు ఉండొచ్చు. Please give little time every day for your children to read this book. దయచేసి అనుదినము కూడా మీ పిల్లలు ఈ పుస్తకం చదవటానికి సమయాన్ని ఇవ్వండి. And after this we have a daily power. ఆ తర్వాత అనుదిన శక్తి అనేటువంటి మరొకటి ఉంది. That covers 13 to 17 years old. 13 నుంచి 17 సంవత్సరాల వయసు వరకు అది పనిచేస్తుంది. And after that we have a daily bread. ఆ తర్వాత అనుదిన ఆహారం ఉన్నది. And we have it in Telugu also. అది తెలుగులో కూడా ఉన్నది. So I came to know that one of your congregation also is writing this book. ఇక్కడ Sorry, Mrs. Vimala Reddy Gauri is here. I hope I don't know. Yes, madam. Thank you for your contribution to Scripture Union. She is also one of the writers for this book. సహోదరు విమలారెడ్డి గారు కూడా ఈ పుస్తకంలో కొన్ని వారి అనుభవాలు పంచుకున్నారు. And we want to use your talents also. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను కూడా వాడాలనే మా ఆశ. In whatever the way you want to contribute to this ministry, you can approach Esther Divakar. ఎవరైనా ఏ విధముగా అయినా దీనికి మీరు ఏదన్నా ఇచ్చేది ఉంటే దయచేసి ఎస్తేర్ దివాకర్ గారిని కలవండి. Once again, I want to thank you for this congregation. ఉదయకాలం ముందు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. This morning, as we are going to meditate the Word of God, ఉదయకాలం ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా mainly just I want to focus on the families today. ఈ ఉదయకాలం ముందు కుటుంబం మీద నేను మనసు పెట్టాలనుకుంటున్నాను. Christian families. క్రైస్తవ కుటుంబం. Christ must be the foundation of every Christian family. క్రీస్తు ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి పునాదిగా మనం ఎంచుకోవాలి. I hope everyone will agree for that. దీనికి ప్రతి ఒక్కరు ఏకీపిస్తారని నేను అనుకుంటున్నా. Is that Christ is the foundation for your family? మన కుటుంబాలకు క్రీస్తు వారి పునాదిగా ఉన్నారా? What scripture says? వాక్యం ఏమని చెప్తుంది? If you read Psalm 127, కీర్తన 127 మనం ఒకవేళ చదివితే verse 1, మొదటి వచనం, కీర్తన 127 మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల yes, దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. yes, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. yes. In English, let me read it for you. Unless the Lord builds the house, the builders labor in vain. So Christ should be the foundation of the family first. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువారు కుటుంబానికి పునాదిగా మనం ఎంచాలి. If we did not put the foundation in Christ, మనం క్రీస్తులో పునాది వేయనట్లయితే we have an enemy. మనకు విరోధి ఉన్నాడు. The enemy will attack your family. ఆ యొక్క విరోధి మన కుటుంబాన్ని వాడు ఎదుర్కొంటాడు. Many a times we take it very simple and easy. మనం చాలా సార్లు దాన్ని తేలిగ్గా తీసుకుంటాం. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, as God has given us family, దేవుడు మనకు కుటుంబాలను ఇచ్చింటుండగా we have to protect our family. మనము మన కుటుంబాలని కాపాడుకోవలసిన వారు. How we can protect? ఎలాగ మనం వాటిని కాపాడుకోవచ్చు? Just I want to say few things and quickly finish. దాని గురించి కొన్ని సంగతులు మీతో చెప్పాలనుకుంటున్నాను. What is important in Christian family? క్రైస్తవ కుటుంబంలో ప్రాముఖ్యమైనది ఏమిటి? Prayer? Yes, good. Wonderful answer. I'm talking about the foundation of the Christian family today. Word of God, yes, wonderful. You're appreciated. Okay. The foundation for the Christian family is faith.
మొట్టమొదటిగా క్రైస్తవ కుటుంబానికి పునాది విశ్వాసం. As we know the definition for faith in Hebrews 11th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం యొక్క నిర్వచనాన్ని గురించి చూస్తున్నాం. but I want to give you a small definition for that, which I have learned. కానీ సహోదరులు నేర్చుకున్నటువంటి ఒక నిర్వచనాన్ని దానికి ఇవ్వాలనుకుంటున్నాను. Faith, FAITH, 5 alphabets. 5 అక్షరాలు దాంట్లో ఉన్నాయి. ఫెయిత్ అంటే విశ్వాసం. For all I trust him. దానికి తెలుగులో మనం చెప్పుకోవాలంటే అన్నిటి కొరకై ఆయన మీద నేను నమ్మకం ఉంచుతాను. Faith means for all I trust him. అన్నిటి కొరకు ఆయన మీద నేను నమ్మకం ఉంచుతాను. Whatever it may be. ఏదైనా కానియచ్చు. Whether it may be small thing or big things. ఒక చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. We have to trust God for that. మనము దేవుని దాని కొరకై మనము ఆ దేవుని మీద మనం నమ్మకం పెట్టాలి. Why? ఎందుకని? In Hebrew 11:6 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6లో ఏమని చెప్పిందంటే, without faith విశ్వాసము లేకుండా it is impossible to please God. దేవుణ్ణి సంతోషపెట్టడం అది అసాధ్యం. Dear brothers and sisters, ప్రియ సహోదర if సహోదరి, we want to please God, మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే we should have a strong faith in our Christian life. మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా విశ్వాసం ఉండాలి. Why I want to emphasize on this? ఎందుకని దాని మీద నొక్కి చెప్పాలనుకుంటున్నామంటే, In the today's generation, నేటి దిన తరములో the alpha generation, ఆల్ఫా జనరేషన్ అనేటువంటి ఈ or తరములో, even if you go to little further, the generation Z, మరి యొక్క కొంచెం వెనక్కి వెళ్తే జనరేషన్ జీ అంటారు. generation Z, they are losing their faith. ఆ యొక్క తరం వారు విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. That's why, dear brothers and sisters, we have to be very strong in our faith. కాబట్టి మనము విశ్వాసంలో చాలా గట్టిగా ఉండాలి. If you read Luke chapter 18 verse 8, లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకవేళ someone can read it in Telugu. లూకాసు వార్త 18:8వ వచనం. It says, when Son of the Man comes, will ye find faith on the earth? 18వ Luke అధ్యాయం 18:8. ఇదిగో ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? Yes, Christian family should practice the faith. కాబట్టి క్రైస్తవ కుటుంబం విశ్వాసాన్ని పాటించవలసిన వారు ఉంటున్నారు. I hope everybody believe Jesus Christ. మీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారని అనుకుంటున్నాను. And we have faith in God. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. But కానీ our faith must influence others. కానీ మన యొక్క విశ్వాసము ఇతరుల్ని అది వారి మీద ప్రభావితం చేయాలి. You have faith, that's true. మనకు విశ్వాసం ఉంది, అది మంచిదే. Is it influencing others? అది ఇతరులను ప్రభావితం చేస్తుందా? That's the big challenge for us today. ఈ ఉదయ కాలం ముందు అది పెద్ద సవాలుగా మనకున్నది. If you have a faith, మనకు ఒకవేళ విశ్వాసం ఉంటే your faith should affect your children. అది మన బిడ్డల మీద ప్రభావితం చూపించాలి. That's what scripture clearly says that. అది తేటగా వాక్యం చెప్తుంది. If you read 2 Timothy, తిమోతికి రాసిన 2వ పత్రిక chapter 1, మొదటి అధ్యాయం verse 5, 5వ వచనం చూసినట్లయితే gives us beautiful picture. ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు. తిమోతికి రాసిన 2 Timothy chapter 1 verse 5. మొదటి అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఆ విశ్వాసము మొదట నీ అవయవైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. Yes. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. Yes, I am reminded of your sincere faith, which first lived in your grandmother Lois. ఇదిగో మొట్టమొదట నీ అవ్వయైన లోయలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను చూశాను. The faith started from the grandmother first. మొట్టమొదటిగా ఆ విశ్వాసము తన అవ్వలో ప్రారంభించబడింది. And that faith influenced her daughter. ఆ తర్వాత ఆమె కుమార్తెకు ఆ విశ్వాసము చూస్తున్నాం. And in your faith and in your mother Eunice, ఆమె నీ తల్లి అయిన యునీకెలో సుహాది వసించింది. the grandmother's faith influenced her daughter,
And then it has gone to Timothy. ఇదిగో అవ్వ యొక్క విశ్వాసము ఇదిగో ఆమె కుమార్తెకి ఇవ్వబడింది. ఆ తర్వాత ఆమె తన కుమారుడికి కూడా ఇచ్చింది. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, God has given us wonderful responsibility in your family. ఈ ఉదయకాలం ముందు దేవుడు మీకు మీ కుటుంబాల్లో ఒక గొప్ప బాధ్యతనిచ్చాడు. Yes, you got faith, మీకు విశ్వాసం ఉన్నది. but what your faith does today, కానీ ఆ విశ్వాసం నీ జీవితంలో ఏం చేస్తుంది ఈరోజు? whether it is influencing your friends, relatives and your families or not, అది నీ కుటుంబాన్ని, నీ యొక్క స్నేహితులను అది ప్రభావితం చేస్తుందా? that's very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. And then ఆ తర్వాత if you read James 2:17 యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ and 20, the verse 20, 20వ వచనం, it says, ఏమని చెప్పబడిందంటే, faith without deeds is useless. which is the verse 20th verse, 2:20, James 2:20. 2:20వ వచనం, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? Dear brothers and sisters, if we have faith, that should be useful. ప్రియులారా, విశ్వాసం ఉంటే అది అనేకులకు ఉపయోగకరమైనది ఉండాలి. How it will become useful? అది ఎలాగో ఉపయోగకరంగా ఉంటుంది? It should affect others. ఇతరులకు అది ప్రభావితం చేయాలా? If not, అలాగూ లేని ఎడల it's useless. That's what Bible says. అది నిష్ఫలమని వాక్యం చెప్తుంది. Faith without deeds is useless. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. Dear grandparents, ఇదిగో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కావచ్చు, dear parents, తల్లిదండ్రులు, what about your faith? మీ యొక్క విశ్వాసం గురించి, is that your faith affects your children or not? ఇదిగో మీకున్నటువంటి విశ్వాసం మీ పిల్లల మీద ప్రభావితం ఉందా లేదా? Why I am saying this? ఎందుకని ఇలాగ చెప్తున్నా? Because we are traveling around the country. When I look at many children, those who are born in Christian family, they do not have faith today. సహోదరులు, దేశమంతా తిరుగుతుంటుండగా అనేక మంది క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలను చూసినప్పుడు వారికి విశ్వాసం లేనట్టుగా కనిపిస్తుంది. You may think that, hey, my children are going to Sunday school. Yes, they are going to Sunday school. పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారు. But whether they have a real faith in their heart or not, కానీ వారి హృదయాల్లో నిజముగా విశ్వాసం ఉన్నదా లేదా అది మనం I know many Christian families. చాలా మంది క్రైస్తవ కుటుంబాలు I know many children, they have grown up in the Christian families. ఎంతో మంది బిడ్డలు క్రైస్తవ కుటుంబాల్లో పెరిగిన వారు. With much heart pain I am talking to you. ఎంతో హృదయ విదారకంతో వారి గురించి చెప్తున్నాను. Nowadays that today's generation says, ఈ రోజు తరం ఏం చెప్తుందంటే, one is they simply come to church and go, that's all, because of my parents. వాళ్ళు ఏమంటారంటే, మా తల్లిదండ్రులను బట్టి మేము వస్తున్నాం, మందిరానికి వెళ్ళిపోతున్నాం. I don't have faith. నాకు విశ్వాసం because of my parents I'm coming. ఎందుకనగా తల్లిదండ్రులు వస్తున్నారు, నేను. And other young people group says, మరి all gods are same. అందరూ దేవుళ్ళు సమానం అంటారు. And some young people says there is no God. మరి కొంతమంది యవనస్తులు ఏమంటారంటే దేవుడు లేడు అంటారు. This is today's teenagers condition, my dear brothers and sisters. ప్రియులారా, నేడు దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. You may think that my children are growing up in Christian family. మీరు అనుకోవచ్చు నా పిల్లలు క్రైస్తవ కుటుంబంలో పెరుగుతున్నారని. But one day that faith will be tested. కానీ ఒకానొక దినమందు ఆ యొక్క విశ్వాసం పరీక్షించబడుతుంది. Then we will come to know whether our children are having faith in their life or not. అప్పుడు మనకు తెలుస్తుంది మన బిడ్డలు విశ్వాసం ఉన్నారు లేదని. Dear brothers, ప్రియులారా, Jesus taught us very clearly about this faith. యేసుక్రీస్తు వారు ఈ విశ్వాసం గురించి తేటగా చెప్పాడు. If you turn your Bible, మనం బైబిల్ తీసినట్లయితే into Mark chapter 11, మార్కు సువార్త 11వ అధ్యాయం verse 22 and 23, 22-23 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం. Jesus wants to strengthen our faith. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Yes, 22 and 23. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Let me read it in English. It says, have faith in God. Jesus answered,
Truly I tell you, if anyone says to this mountain, go through yourself into the sea, and does not doubt in their heart, but believes that what they say will happen, it will be done for them. Do you have that? Such a great faith in your heart? Do you believe that if you say to this mountain, it will throw into the sea? ఈ ఉదయకాలం అందు ఎంత గొప్ప విశ్వాసం మీకుందా? ఈ పర్వతాన్ని ఇదిగో వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని. What Bible says? వాక్యం ఏమని చెప్తుందంటే, in those days, ఆ దినాల్లో Jews, they described their problem as a mountains. They described their problem as a mountain. Mountain. They describe what? Problem. ఓకే. ఆ దినాల్లో యూదులు వారికి ఉన్న సమస్యను పెద్ద పర్వతాలుగా ఎంచుతారు. So what Jesus taught here, ప్రభు వారు ఇక్కడ ఏమని చెప్పాడంటే, you should have a strong faith without doubt. You should speak to your problem. ఇదిగో ఆ యొక్క మీకున్నటువంటి సమస్యలను మీరు పర్వతాలుగా ఎంచకుండా సమస్యలతో మాట్లాడండి. When problem or crisis come to us, మనకి ఏదైనా సమస్య కానీ ఏదైనా ఒక అలాంటి విపత్తు వస్తే, we should not speak the problem. మనం ఆ సమస్య గురించి మాట్లాడకూడదు. Many times, చాలా సార్లు when small problem comes, చిన్న సమస్య ఏదైనా వస్తే we will go and talk to one person. వెళ్ళి ఒకరితో So మాట్లాడతాం. I have this problem. ఇదిగో I have this sickness. నాకు ఇలాంటి అనారోగ్యత ఉంది. And he will go and tell, oh, he has that sickness. ఆయన వెళ్ళి ఇంకొకరికి చెప్తాడు, ఇదిగో ఆయనకి అది ఉందంట. And keep on your spreading your sickness to everyone. కాబట్టి నీకున్నటువంటి అనారోగ్యాన్ని నీకు ఇతరులందరికీ కూడా మనం సోకిస్తాం. See, Bible clearly says whatever you speak, it will done. కానీ ఇక్కడ ఏమని చెప్పింది అంటే, నువ్వు ముందు ఆ సమస్యతో మాట్లాడితే అది చచ్చిపోయింది. What Jesus teaches us here, don't speak the problem, speak against the problem. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీకున్న సమస్య గురించి మాట్లాడద్దు కానీ సమస్యతో మాట్లాడు. That's what faith. అది విశ్వాసం. If you believe that, అది నీవు నమ్మితే Jesus will remove your mountains. కాబట్టి నీకున్నటువంటి ఆ పర్వతాలు దేవుడు తీసేస్తాడు. Speak against that. దానికి ఎదురుగా వ్యతిరేకంగా మాట్లాడు. Then your mountains will throw away into the sea. అప్పుడు నీకున్నటువంటి ఆ సమస్యలు అనేటువంటి ఆ పర్వతాలు వెళ్ళి సముద్రంలో పడతాయి. If you continuously speak about your problems, ఎల్లప్పుడు కూడా నీకున్నటువంటి సమస్యల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే, the small mountain will become a big mountain. నీకున్నటువంటి ఆ చిన్న పర్వతం గొప్ప పర్వతం అయితే, And it will be bigger. అది మరి పెద్దది అవుతుంది. And you cannot move forward at all. ఇంకా తర్వాత దాన్ని నువ్వు తోయను కూడా తోయలేవు. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, whenever you face crisis in your family, ఎప్పుడైతే నీ కుటుంబాల్లో సమస్యలు వస్తుంటాయో, whatever it may be, అది ఎటువంటిదైనా కావచ్చు, speak against that. దానికి ఎదురుగా నువ్వు మాట్లాడు. When I asked what is the foundation of the family, somebody said prayer. Yes, prayer is important. ఎవరో ఇందాక అడిగినప్పుడు ఏంటి పునాది అంటే ప్రార్థన అన్నారు. కాబట్టి ప్రార్థన ద్వారా మీరు మాట్లాడండి. You have to pray with faith. మీరు విశ్వాసముతో ప్రార్థించండి. Prayer is important, ప్రార్థన చాలా, but at the same time you have to pray with strong faith. కానీ ఆ ప్రార్థన విశ్వాసముతో మనం ప్రార్థించాలి. When you go to God for prayer, మనము దేవుని దగ్గరికి ప్రార్థించడానికి you must believe that my problem, my issues will be taken care of. I'm sorry. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్నటువంటి సమస్య దేవుడు తీసివేస్తాడన్నటువంటి ధైర్యంతో అడగాలి. We should have such faith in our heart. అలాంటి విశ్వాసము మన హృదయాల్లో మనకు ఉండాలి. That's why అందుకనే Jesus taught to his disciples. దేవుడు తన శిష్యులతో మాట్లాడాడు. ప్రభువా, The disciple prayed like this. శిష్యులు ఇలా ప్రార్థన చేశారు. They said, Lord, increase our faith. ప్రభువా, మా విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరచు. Let us ask God to increase our faith. మనం మన దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మా విశ్వాసాన్ని. If your faith is increased, మన యొక్క విశ్వాసము క్రీస్తునందు ఉన్నట్టు, I'll tell you that your mountains will move away from you. ఇదిగో మీకున్నటువంటి పర్వతాలు కదిలిపోతాయని నేను చెప్తున్నాను. Please go and exercise your faith. దయచేసి మీరు వెళ్ళి మీ విశ్వాసాన్ని అనుభవపూర్వకంలో పెట్టండి. That's what we read. కాబట్టి అదే మనం ఇక్కడ చదివాం. Without faith you can't do anything. At the same time, your faith should be in action. మన విశ్వాసం లేకుండా ఏమీ చేయలేము. అదే సమయంలో విశ్వాసం క్రియలతో కూడినదిగా ఉండాలి. I'll repeat it again.
Don't speak the problem, speak against the problem. మళ్ళా చెప్తున్నా, సమస్యల గురించి మాట్లాడద్దు, సమస్యలతో మాట్లాడండి. Somebody gives problem. ఎవరన్నా మీకు ఒక సమస్య ఇస్తే How you will pray? మీరు ఎలా ప్రార్థన చేస్తారు? Lord, remove this person from this place. ఇదిగో ఈ యొక్క మనిషిని ఇక్కడ నుంచి తీసివేయి. This fellow is giving lots of trouble, Lord. ప్రభువా, ఈ యొక్క వ్యక్తి ద్వారా నాకు ఎంతో Take him off. దాన్ని ఆయన తీసి. Do you think that God will answer this prayer? అటువంటి ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడా? Don't speak against the person. ఎన్నడూ కూడా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలి. Speak against the issue. For example, if somebody has a jealous spirit against you, you speak against the jealous spirit, not the person. ఎవరిలో ఒకవేళ అసూయ ఉన్నట్లయితే మీరు అసూయను గురించి ప్రార్థన చేయండి, కానీ ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయొద్దు. Dear brothers and sisters, what I want to say here is, if you have a strong faith, then only it will influence your children. ప్రియులారా, ఈ ఉదయకాలం మీతో చెప్పేది ఏంటంటే, మీలో గట్టి విశ్వాసం ఉన్నట్లయితే అది తప్పకుండా మీ పిల్లల మీద ప్రభావితం చూపుతుంది. Do you have a strong faith? మనకు ఒకవేళ మృదువైన విశ్వాసం ఉంది. Do you believe that your mountains will move today? ఇదిగో మీకున్నటువంటి పర్వతాలు కదులుతాయని మీకు ఈ రోజు నమ్ముతున్నారా? You have to practice today, not tomorrow. ఈ రోజే మీరు దాన్ని ప్రయోగాత్మకంగా ప్రయత్నించండి. We are going to exercise these things in our own family first. ఇదిగో మొట్టమొదటిగా మన కుటుంబాల్లోనే వీటిని ప్రయోగాత్మకంగా చూద్దాం. Otherwise you cannot see a holy generation. అలాగ మనం చేయకపోతే పరిశుద్ధమైనటువంటి తరాన్ని మనం చూడలేము. And secondly, రెండవదిగా, in the Christian family, క్రైస్తవ కుటుంబం, I said the foundation is faith. పునాది అనేది విశ్వాసం. Second, రెండవదిగా the obedience. విధేయత. I hope we all read scripture every day. అనుదినం మనందరం కూడా వాక్యం చదువుతామని అనుకుంటున్నాం. But కానీ are we obey the scripture every day? కానీ అనుదినము ఆ యొక్క వాక్యానికి మనం విధేయత. If you read 1 Samuel chapter 15 verse 22 says, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, obedience is better than the sacrifice. కృప అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. Obedience. We have to obey the God's word in our daily life. మన అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్యమునకు మనం విధేయత చూపించాలి. As a Christian family, క్రైస్తవ కుటుంబంగా as we read scripture, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, as we meditate scripture, మనం దేవుని వాక్యం మీద మనం పఠన first చేస్తున్నప్పుడు we have to obey God's word. మనము మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. As a parents, we have to obey God's word. తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా మనం విధేయత చూపించాలి. What God's word says to us. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? This morning so many times we have heard these words, love, love, love. ఈ ఉదయకాలం మంది ఎన్నోసార్లు మనం విన్నాం, ప్రేమ 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 అనేటువంటి మాట. Do you love your spouses? ఇదిగో మన సహచరులు మనం truly from heart? హృదయపూర్వకంగా చేస్తున్నామా? What love will do? ప్రేమ ఏం చేస్తుంది? When we read 1 Corinthians chapter 13, it gives beautiful explanations. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అది విశదంగా చెప్పబడింది. If you love one another, that's what this morning came up very well. మనం ఒకరినొకరు ప్రేమించుకునే ఎడల, if you love one another, మనం ఒకరినొకరు ప్రేమించుకునే ఎడల, there won't be any room for Satan. అక్కడ అపవాదికి ఎటువంటి చోటు ఉండదు. Are you truly love your spouses? మనము మన సహచరులను నిజంగా ప్రేమిస్తాము. As we heard, Jesus gave us unconditional love. మనం విన్నాము, ప్రభువారు ఎటువంటి హేతుబద్ధత లేనటువంటి ఆ యొక్క ప్రేమను మన ఎడల చూపించాడు. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులు, we should practice what Jesus said to us. మనకు ప్రభువారు ఏం చెప్పారో మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. There we have a big struggle. అది చాలా సార్లు మనకు కష్టంగా అనిపిస్తుంది. Are we practicing this scripture in our life every day? ఈ యొక్క వాక్యమును అనుదినం మన జీవితంలో దాని ప్రకారం జీవిస్తున్నామా? I want to take you to 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 8, 8వ అధ్యాయం verse 9. 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినట్లయితే, yes, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. Let me read it in English. 2 Corinthians chapter 8 verse 9. For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake he became poor, so that you through his poverty might become rich. What it means? దీని అర్థం ఏమిటి? By his grace, you and I were in poverty. Because of his grace, we become rich. మనము దరిద్రులమై ఉండగా ఆయన కృపను బట్టి దేవుడు మనల్ని ధనికులుగా. And he was rich. ఆయన ధనికుడు. He came to this earth to make us rich. He became poor. ఆయన మనల్ని ఇదిగో ధనికులుగా చేయ నిమిత్తమై ఆయన దారిద్రతను. Is it possible to follow? దాన్ని వెంబడించడానికి మనకు చేత అవుతుందా? That's why Jesus said in John 6:60. అందుకని యోహాను సువార్త 6:16 యేసుప్రభువు వారు చెప్పారు. It is very hard to follow your commands. ఇదిగో ఈ యొక్క Disciples said to Jesus, this is very difficult to follow your words. శిష్యులు యేసుప్రభువుతో చెప్పారు, ఇదిగో నీ ఆజ్ఞలకు లోబడటం చాలా కష్టం. It is too hard. అవి చాలా కఠినమైనవి. He was rich God. ఆయన ధనికుడైనటువంటి దేవుడు. He came to this earth. ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. To remove my poverty. మనకున్నటువంటి దారిద్ర్యాన్ని and make me rich. మనల్ని ధనవంతులుగా చేయ నిమిత్తమై. But now I become rich. ఇప్పుడు నేను ధనవంతుడు అయినప్పుడు then what I should do now? ఇప్పుడు నేనేం చేయాలా? Yes. He emptied himself. That's what Philippians 2nd chapter says. చేసుకున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. For his sake, if you are ready to lose everything. I heard this word also, discipleship this morning. My dear brothers and sisters, that discipleship starts. We have to empty ourselves, and discipling means we have to follow the footsteps of Jesus Christ. శిష్యులు మనగా ఇదిగో మనల్ని మనం రిక్తులుగా చేసుకొని యేసుక్రీస్తు వారు నడిచినటువంటి ఆ మార్గమును మనము నడవాలి. Are we following Jesus Christ? మనం యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నామా? Are we obeying his commands? ఆయన యొక్క ఆజ్ఞలను మనము ఇదిగో విధేయత చూపుతున్నామా? In Christian family we have to obey God's word. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని క్రైస్తవ కుటుంబాల్లో మనం విధేయత చూపించాలి. As a Christians, we want to be a believers. We don't want to be a disciples. క్రైస్తవులముగా మనం విశ్వాసులుగా ఉండాలనుకుంటాం కానీ శిష్యులుగా ఉండాలనుకోం. చాలా believers, no problem, we can comfortably live on. విశ్వాసులుగా ఉంటాం, ఏ మాత్రం కూడా చింత లేకుండా. Just I want to give you few differences between the believers and the disciples. విశ్వాసులకు శిష్యులకు ఉన్నటువంటి కొంత తేడాలను మీకు చెప్పాలనుకుంటున్నాం. You can find lots of devotees, believers. మనము చాలా మంది విశ్వాసుల్ని చూడవచ్చు, but disciples are very less. కానీ శిష్యులు చాలా కొద్ది మందిగా ఉన్నారు. But God wants disciples, not the devotees. కానీ ప్రభువారు శిష్యుల కోసం వెతుకుతున్నాడు, ఆయన వెంబడించే వారి కొరకు కాదు. And second, రెండవదిగా the disciples always they want to give Jesus. శిష్యులైనటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు క్రీస్తుని ఇవ్వాలనుకుంటారు. But the devotees always they want to receive from God. కానీ ఆయన వెంబడించే వారు ఎప్పుడు ఆయన నుంచి ఏం పొందుకోవాలని వెళ్తుంటారు. Where are we now? మనం ఎక్కడున్నాం? The disciples will look after his business. ఈ యొక్క శిష్యులైనటువంటి వారు ఆయన వ్యాపారం నిమిత్తమై ఉంటారు. The believers they will take care of their own business. They will not interfere into others' business. ఆయన వెంబడించేటువంటి వారు వారి సొంత వ్యాపారాల్లో ఉంటారు కానీ దేవుని గురించి పట్టించుకోరు. Are you a devotees or disciples? మనం ఆయన వెంబడించే వారం ఉన్నామా, ఆయన శిష్యులంగా ఉన్నామా? You want to be a believer without any problem, getting comfortable life,
or you want to sacrifice what God has given to you today. నీకు ఎటువంటి బాధ ఇబ్బంది నొప్పి కలగకుండా ఆయన వెంబడించాలనుకుంటున్నావా? This is the challenge for Christian families today. లేదా నీకున్న వాటిని ఖాళీ చేసుకొని ఆయన శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? He left all his comfort and he came down to earth. ఆయనకు తనకున్న సౌఖ్యం అంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి He left all his position and he came down. ఆయన ధనవంతుడిగా ఉండి మన కొరకై రిక్తుడిగా వచ్చాడు. This is discipleship. ఇది శిష్యరికం. Are we ready to leave all our positions and everything for the Christ's sake? మనకున్నటువంటి వాటన్నిటిని క్రీస్తు నిమిత్తమై మనం విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నామా? As Christian families, క్రైస్తవ కుటుంబాలుగా we must be ready to do God's will in our life. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని మనము ఇదిగో అలాగూ శిష్యులుగా వెంబడించవలసిన వారు. And obedience. విధేయత. Dear brothers and sisters, God has given us wonderful children for us. ప్రియ సహోదరులారా దేవుడు మనకు ఎంతో మంచి బిడ్డలను ఇచ్చాడు. As we read in scripture, మన వాక్యంలో చదువుకున్నట్లు children are heritage from the Lord. ఇదిగో కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. They are gift to us. ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. But కానీ we have a responsibilities. బాధ్యత ఉంది మన మీద. What are they? వారేంటి? If you read Ephesians 6th chapter, well-known one, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం ఒకసారి what చూసినట్లయితే it says, అక్కడ ఏమనుంది? 6th chapter verse 1. మొదటి వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి. Children, obey your parents in the Lord, for this is right. Obeying the parents is right. ఇగో తల్లిదండ్రులకు విధేయతగా చూపటం అనేది ధర్మం. If you go to the second verse, రెండవ వచనానికి వెళ్ళినట్లయితే obedience is a commandment God has given to us. ఇదిగో విధేయత చూపించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞగా చూస్తున్నాం. If you read third verse, మూడవ వచనం చూసినట్లయితే obedience brings blessings. That's what third verse 3 says. మూడవ వచనంలో ఆ విధేయత మనకు ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది. Let me read that verse 3. మూడవ వచనం చదువుతున్నాం. So that it may go well with you and that you may enjoy long life on the earth. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. What is the greatest blessing? ఏంటండి గొప్ప వాగ్దానం? Having a peaceful and healthy life, long life. ఇదిగో భూమి మీద సమాధానముతో దీర్ఘాయువు కలిగి ఉండటం. God says, దేవుడు అంటున్నాడు, I'll give you a long life. నీకు దీర్ఘాయువునిస్తా. When? ఎప్పుడు? We obey God. ఆయనకు విధేయత చూపిస్తే. We are thinking that this is talking about children. No, the fourth verse is for us. ఇది పిల్లల గురించి అనుకుంటాం, కానీ 4వ వచనం పెద్దలకు ఉంది. What that fourth verse says? 4వ వచనం ఏం చెప్తుంది? Fathers, తండ్రులారా, do not exasperate your children. Instead, bring them up in the training and instruction of the Lord. మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. Dear Christian parents, ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా, many a times చాలా సార్లు we are least bothered about when our children did not obey. మనము పిల్లలు విధేయత చూపించట్లేదనే విషయమై మనం when they were a small baby, చిన్నగా పిల్లలు ఉన్నప్పుడు when they did not obey, వారు విధేయత చూపించకపోతే what we say? మనం ఏమంటాం? Hey, it's a small baby, what she knows. చిన్న బిడ్డలు కదా, ఏమి తెలుసు వారికి అంటాం. When they grown up they will understand. వారు పెద్దవారైనాక అర్థమైంది అంటాం. Dear parents, ప్రియ తల్లిదండ్రులారా, when they were small, we have to train them. You have to train them and teach them to obey. మనం వారు చిన్నగా ఉన్నప్పుడే వారు విధేయత చూపించే దాని కొరకై మనం వారికి అలవాటు చేయాలి. When children will be rebellious, వారు పెద్దవారై తిరుగుబడుతున్నప్పుడు, when they rebels, వారు తిరుగుబడినప్పుడు the parents we have to train them. మనము ఆ సమయాల్లో వారిని మనము తరబీదు చేయాలి. That is the responsibility given by God. అది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. If you did not train them, మనం ఒకవేళ వారికి అలా అలవాటు చేయకపోతే, and then one day you will be in tears. కానీ ఒక దినం మందు నీవు దుఃఖిస్తావు. And one day you will obey them. ఒకరోజు నీవు వారికి విధేయత చూపించాల్సి వస్తుంది. In general today,
Who is ruling our houses? నేటి దినాల్లో అసలు మన కుటుంబాన్ని ఏలేది ఎవరు? Children. Yes, we know. We admit it. మనం ఒప్పుకుంటాం This wonderful truth. Parents, you have to love your children, but we have to train them for obedience. తల్లిదండ్రులారా, మనం మన పిల్లలను ప్రేమించబద్దులమైనాం, కానీ మనం వారికి విధేయత చూపించడం నేర్పించి. You and I have a great responsibility. నీకు నాకు అది ఒక బాధ్యత దేవుడు ఇచ్చింది. We cannot escape from that. దాని నుంచి మనం తప్పించుకొని వెళ్ళిపోలేము. Are we fulfilling God-given responsibility to us? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను మనము నెరవేరుస్తున్నామా? The Bible records the sad result of the parents neglecting the children to train. ఇదిగో ఆ తర్బీదు చేయనటువంటి పిల్లలు ఎలాగుంటారో దైవ గ్రంథములో ఇదిగో అక్కడ వారి యొక్క విచారకరమైనటువంటి స్థితిని కూడా దేవుడు రాయించాడు. Samuel, he obeyed his parents. That's why he became a big prophet. తాను తన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు కాబట్టి గొప్ప ప్రవక్త అయ్యాడు. But కానీ ఏలి sons, Ophni and Phinehas, ఏలి యొక్క కుమారులు హోఫ్ని ఫినెహాసులు, they were not trained properly. వారు సరిగా ఇదిగో వారు పెంచబడలేదు. Because of that, there was sad end. అందును బట్టి వారి కుటుంబంలో ఎంతో విచారకరమైనటువంటి ముగింపు ఉంది. And David's son Absalom, దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము, what happened? ఏం జరిగింది? When he was not trained properly, అతడు సరిగా ఇదిగో తర్బీదు చేయబడినప్పుడు his end was very sad. అతని యొక్క ముగింపు చాలా విచారకరంగా ఉంది. My dear parents, ప్రియ తల్లిదండ్రులారా, we have a responsibility. దేవుడు మనకు బాధ్యతను ఇచ్చాడు. And we have to fulfill our responsibility every day in our life. మన యొక్క అనుదిన జీవితంలో ఆ యొక్క బాధ్యతను మనం నెరవేర్చాలి. Nowadays, we are losing our testimonies through various ways. ఈ నేటి దినాల్లో మన సాక్ష్యాన్ని అనేక రీతిలుగా కోల్పోతున్నాం. You may be a good Christian. నువ్వు మంచి క్రైస్తవుడు అయి ఉండవచ్చు. What about your children? కానీ నీ బిడ్డల పరిస్థితి ఏంటి? They will quote your name. వారు మీ పేరు చెప్తారు. This person's son did like this. ఇదిగో ఈ యొక్క వ్యక్తి కుమారుడు కుమార్తె ఇలా చేశారు. Yes. అవును. We will lose our testimonies. మన యొక్క సాక్ష్యాలు పోతున్నాయి. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, as a scripture union workers, we have seen many children have gone into astray like this. ఇగో స్క్రిప్చర్ యూనియన్ సంస్థలో ఇలాగ అనేకులు ఇలాగ వారి సాక్ష్యాన్ని పోగొట్టుకోవడం చూసిన. I have seen a number of students who involved in mobile phones addiction and they become spoil their life. ఇదిగో అనేక మంది యవనస్తులు ఆ యొక్క ఫోన్కి అలవాటు పోయి వారి యొక్క జీవితాలను పాడు చేసుకున్న వారు అనేకులు ఉన్నారు. I know a boy, ఒక యవనస్తుడు తెలుసు, when he was studying 8th standard, 8వ తరగతి చదువుతున్నప్పుడు the parents they gave him mobile phone. తల్లిదండ్రులు అతనికి మొబైల్ ఫోన్ ఇచ్చారు. And he started playing. ఆడటం ప్రారంభించాడు. And he became addicted. దానికి అలవాటు పడ్డాడు. And when he was 10th standard, 10వ తరగతి వచ్చినప్పుడు somehow he got pass mark. ఎట్టగొట్ట పాస్ అయ్యాడు. And 11th 12th because of corona he got pass. 11th 12th కరోనాను బట్టి అది కూడా పాస్ అయిపోయాడు. And now he has to go to college. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాడు. He was totally addicted. దానికి ఆ ఫోన్కి ఎంతో అలవాటు పోయాడు. When he was small, చిన్నగా ఉన్నప్పుడు parents did not discipline him. అతన్ని నిర్బంధించలేనటువంటి కారణాన్ని బట్టి rebellious. ఇప్పుడు అతను తిరుగుబాటు స్వభావం. When father said not to use mobile, తండ్రి ఎప్పుడైతే నువ్వు దాన్ని వాడద్దన్నాడు, he told me that I did not know he was very thin. Where he got all this energy? He want to beat me with a cot. He's pulling cot and he wants to beat. ఇదిగో ఆ కుర్రవాడు ఎంతో సన్నగా ఉన్నప్పుడు కూడా ఆ కోపంతో ఆ మనసాన్ని లేపి కొట్టాలనుకున్నాడు. He got such a great power. I don't know where he got it. ఇదిగో ఆ యొక్క బిడ్డకు ఎక్కడి నుంచి వచ్చిందో. When you want to pull the mobile phone, that's all. ఆ యొక్క చేతిలో నుంచి ఫోన్ తీసుకోవాలనుకున్నప్పుడు. And his story goes like this. అతని యొక్క కథ ఇలాగెళ్ళింది. I met him in CMC hospital, వెల్లూరు హాస్పిటల్లో అతను he became a mad. అతడు పిచ్చివాడయ్యాడు. When I met him, సహోదరులు అతను కలిసి doctor told me that డాక్టర్ గారు అన్నారు, he do not have any sense. అతనికి ఏమాత్రం కూడా మనసు పనిచేయట్లేదు. He was taking rice by rice and eating. అతడు మెతుకు తీసుకొని తింటున్నాడు. I asked doctor గారిని అడిగాను. He said
he do not know whether he has to get up morning and he has to brush his teeth and he has to take bath. He forgot everything. ఇదిగో ఉదయకాలం లేచి బ్రష్ చేసుకోవాలా, స్నానం చేసుకోవాలా, ఎన్ని మర్చిపోయాడు. He is the only son for the family. ఆ యొక్క కుటుంబానికి ఒకే ఒక కుమారుడు. Dear parents, ప్రియ తల్లిదండ్రులారా, please take it little serious. ఇదిగో వీటిని చాలా teach them God's word first. మొట్టమొదటిగా నీ బిడ్డలకు దేవుని spare your వాక్యాన్ని, time for your children. ఇదిగో వారి బిడ్డలకు ఉన్నప్పుడు వారితో సమయం గడపండి. If not, అలా చేయకపోతే you will lose your children one day. నీ బిడ్డలను నువ్వు పోగొట్టుకుంటావు. We will submit ourselves to God wherever we failed. తల్లిదండ్రులారా, మనం విశ్వాసమును బట్టి పరలోకమున్న తండ్రికి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. We have to admit our fault. ఇగో మన యొక్క తప్పులను ఒప్పుకుందాం. Lord, I only purchased mobile phone. That's good. There are good and bad in everything. ఇదిగో నువ్వు మొబైల్ ఫోన్ కొన్నావు, కానీ అది మంచిదే, కానీ ప్రతి దాంట్లో చెడు మంచి రెండు ఉన్నాయి. What I taught to my children, కానీ నేను మా పిల్లలతో మాట్లాడేది, what my children learned from my life, నా యొక్క జీవితం నుంచి నా పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు. Dear parents, we are the role model to our children. ప్రియులారా, మనము మన పిల్లలకు మాదిరికరం ఉండాలి. Children should learn from us. పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. If they did not learn from you, they will learn from somebody else outside. ఇదిగో నీ దగ్గర నుంచి వారు నేర్చుకోకపోతే వేరొక దగ్గర నుంచి నేర్చుకుంటారు. Dear parents, తల్లిదండ్రులారా, children should see that you are praying and reading Bible. ఇదిగో పిల్లలు నీవు ప్రార్థన చేస్తున్నట్టు, వాక్యం చదువుతున్నట్టు వారు చూడాలి. For seeing, they will learn many things. వారు seeing you, they will learn many things. నిన్ను చూస్తూ వారు అనేక సంగతులు నేర్చుకుంటారు. And some children, when they disobey, they will not rebel against you because they feel that you are God's child. ఇదిగో నువ్వు ఎప్పుడైనా వారు సరిగా ఏ పనైనా చేయకపోతే వారు నీకు భయపడతారు, ఎందుకంటే నీవు దేవుని బిడ్డవని వారు భయపడతారు నీకు. Let us commit our life to God. మన యొక్క జీవితాలను దేవునికి అప్పచెప్పుకుందాం. Let us pray for our family. మన యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. If you have any misunderstanding between husband and wife, don't reveal in front of your children. ఇదిగో భార్యాభర్తలుగా ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఎటువంటివైనా అనర్థాలు ఉన్నట్లయితే దయచేసి బిడ్డల ముందు అటు చెప్పొద్దు. They are watching us. వారు మనం చూస్తున్నారు. One day I admitted my mistake. ఒకరోజు సహోదరు తను చేసిన తప్పును ఒప్పుకున్నారు. See, whatever I give to my wife, భార్యకి ఏదైతే ఇస్తామో, sometime in angry I will shout. ఇదిగో కొన్నిసార్లు కోపాన్ని బట్టి గట్టిగా మాట్లాడు. My second son, he was watched very carefully. రెండో కుమారుడు దాన్ని చాలా సంతోషంగా when I'm out of home, నేను ఇంట్లో లేనప్పుడు he treated my wife like that same. ఆ బిడ్డ ఇదిగో తల్లితో కూడా అలానే చేశాడు. Then this problem came to me. ఆ తర్వాత ఆ సమస్య సహోదరుని దగ్గరికి వచ్చింది. Then I realized my mistake. అప్పుడు ఇదిగో సహోదరు చేసిన తప్పును గమనించాడు. Dear parents, ప్రియ తల్లిదండ్రులారా, wherever we failed in our family life, మనం మన కుటుంబ జీవితాలు ఎక్కడైతే మనము ఫెయిల్ అవుతామో, wherever we have lost our role model to our children, మన బిడ్డలకు ఎక్కడైతే మనం మాదిరి చూపించలేకపోతామో, let us admit our mistake, మనము దాన్ని ఒప్పుకుందాం, submit to God, దేవునికి అప్పచెప్పుకుందాం, and ask God to bless our family. ఆ తర్వాత దేవుడు మన కుటుంబాన్ని దీవించమని అడుగుదాం. As a Christians, క్రైస్తవులుగా we have to influence this society with our faith. మన యొక్క సమాజాన్ని మన విశ్వాసము ద్వారా ప్రభావితం చేయాలి. The society should learn from us. ఇగో సమాజం మన నుంచి నేర్చుకోవాలి. Let us ask God. దేవుని అడుగుదాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving gracious Heavenly Father, we want to thank you and praise you for this day, Lord. Lord, you have instituted the family, Lord. Lord, with great plan and purposes, Lord. Lord, help us to understand your plan and purposes in our life. Lord, then only we can lead an exemplary life in our family, Lord. Lord Jesus, we pray for this congregation. Lord, continue to be with them and guide them. Let them be a powerful church for this society, Lord. Let them, Lord, bring glory to your name through this church, oh Father, Lord. We submit each and every person into thy hands. In Jesus' name we pray. Amen. Thank you. On behalf of the church, I would like to thank Brother John Freddy for sharing God's word. God has purpose not just for us as individuals, but our families.
So let's be careful in the way that we build our families and use them for God's purposes. So thank you, brother, and thanks for both joining us and for sharing. So Estiraka also is joining us today for our service. So as it's been announced, if you would like to be a part of Scripture Union Ministry, just get in touch with Akka. If you would like to contribute anything, get in touch with her. Shall we bow down for a word of benediction? May the grace of our Lord Jesus Christ, love of God the Father, fellowship, counsel of the Holy Spirit be with us and our families now and forevermore.